ఆల్పానే ట్రైలర్ చూస్తాను. ఇది బ్రహ్మాండంగా ఉంది. మన హీరో గారు కొత్త న్యూ యాక్టర్లా లేరు, చాలా అనుభవం ఉన్న యాక్టర్లా ఉన్నారు. హీరో గారికి మంచి లైఫ్ ఉందని కోరుకుంటున్నాను. ట్రైలర్ సూపర్గా ఉంది. ముందుగా ఆల్ఫా ట్రైలర్ లాంచ్కి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ముందు హీరో ఫుల్ హ్యాండ్సమ్గా ఉన్నాడు. మన ఫస్ట్ సినిమా హృతిక్ రోషన్ లాగా, తమిళ కార్తీ లాగా ఇంత బాగా ఉన్నాడు. అలాగే మనకి రీసెంట్గా కన్నడ నుంచి వచ్చిన ముగ్గురు హీరోలు సక్సెస్. ఒకడు కేజీఎఫ్తో యష్, రెండో సినిమా కాంతార్ తోటి రిషబ్ శెట్టి, ఇప్పుడు 3 హేమంత్ అవుతున్నాడు. కంగ్రాట్స్ హేమంత్. డెఫినెట్గా ట్రైలర్ చాలా బాగుంది. మంచి యాక్షన్ హీరోగా బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా బాగా చేశారు. హీరోయిన్స్ కూడా ఇద్దరు చాలా బాగున్నారు ఫ్రెష్గా. కంగ్రాట్స్ ఎవ్రీవన్. డెఫినెట్గా కేజీఎఫ్ లాగా, కాంతారా లాగా ఈ సినిమాని ఆదరించాలని మనగా కోరుకుంటూ, ఈ ఎంటైర్ టీంని బ్లెస్ చేస్తూ, అలాగే ఈ సినిమాని తెలుగు రిలీజ్ చేస్తున్న మా శంకర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, కంగ్రాట్స్ శంకర్, చాలా మంచి సినిమా చేస్తున్నావు. ఎంటైర్ నీ టీంకి, నీకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా February 20th రిలీజ్ అవుతుంది. గ్రాండ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. విజయ్ గారు రాలేదనుకుంటా, వర్క్లో ఉన్నారు అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు, మనం థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ నచ్చిందా? I don't know Telugu, I'm still learning, so 2 lines for you. Please do watch our film on Feb 20th. First of all, thank you so much to all the media personals who've come here, taken the time out to support us, to support our film. And all of you who have come as well, thank you so much for taking time out. We hope you like the trailer. And I play a character called Akansha. And I think all the ladies here will appreciate my character because she forms the leader. She speaks for all the women in society because she's very strong-headed. She has her own ambitions. What do you say, ladies? Do you have your own ambitions? Yes? We should, right? So Akansha is a girl who loves romance and all, but she has a very good brain, which is required, right? So please do come watch our film on February 20th. And again, thank you, sir. Thank you to the distribution officers who've again supported us for today. Thank you, sir, once again. Thank you. Thank you, ma'am, for your kind words. Once again, when is it releasing? 20th? February 20th. And we hope to excite you all with this art that we've made. Thank you so much. ఎలా ఉన్నారు? I don't know Telugu so much, but I'll try to talk. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేను ఒక కాప్ రోల్ ప్లే చేస్తున్నాను ఈ సినిమాలో. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ దట్ ఐవ్ ప్లేడ్. ఐవ్ డన్ 2 films in Kannada before, but this was kind of really challenging and nice one to play. ట్రైలర్ నచ్చిందా అందరికీ? It's a very beautiful film. I should not be saying that, but I hope you all liked it. I'm sure you'll like it when you watch the film completely on Feb 20th. We've put in a lot of effort, be it Gopika, Hemant, the entire cast. In fact, we have a lot of artists from KGF and Kantara. So it looks like a power-packed trailer, right? Yes. So please do watch our movie on February 20th. Miss Cheyadandi. Please do go and watch. Thank you. And thank you to sir. Thanks for the distribution. Thanks, ma'am. Yeah, thank you. మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా లైవ్ జరుగుతున్నాయి అందరికీ విచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలు. నేను చెప్పాలనుకుంటున్నాను సార్, చాలా సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాను, ప్రొడ్యూసర్ చేశాను, అన్నీ చేశాను.
ఈ సినిమా ఆల్ఫా మాకు మొన్ననే అంటే 15 రోజుల క్రితం నా నోటీస్కి వచ్చి కన్నడ ట్రైలర్ చూసి ఈ సినిమా తీసుకోవడం జరిగింది. అది కూడా ఈ సినిమా తీసుకోవడం అంటే ఏదో సినిమా ఇచ్చారు కన్నడ చాలా రిలీజ్ అవుతుంటే ఏం చూస్తాం, అది కాదు. అని హీరో కొత్త అనుకున్నాం కానీ ఏం సార్ అది ఆ పవర్ ప్యాక్ అని కాదు, అతను చేసిన మామూలుగా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. అందువల్లే ఈ సినిమా ఇప్పుడు చూస్తే నాకు ఇంతవరకు నేను సినిమా చూడలేదు, తెలియదు. ఓన్లీ ట్రైలరు, టీజరు, సాంగ్స్ అన్నీ చూశాను. ఆయన హీరో గారి పర్ఫార్మెన్స్ మిస్టర్ హేమంత్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా మన తమిళ్ కర్ణాటకలో ఎలాగో స్టార్స్ ఎలా ఉన్నారో ఆ రేంజ్కి ఏమాత్రం తగ్గలేదు, తగ్గడు కూడా కన్ఫామ్. ఎందుకు చెప్తున్నాను, నేను సినిమా కొనుక్కున్నాను సినిమా రిలీజ్ చేస్తున్నాను కాదు. ఏం సార్ అది, ఎవడు సార్ కొత్తోడు ఈ రేంజ్లో కష్టపడేది, ఎవడో వస్తాడు ఎప్పుడో ఎక్కడో పెద్ద స్టార్స్ లాగా, అది కాదు. ఈరోజు మిస్టర్ హేమంత్ గారు మిమ్మల్ని పోడాలని కాదు, ఇది టు ఫ్రాంక్గా చాలా బాగుందండి. బాగుండాలంటే మీ కృషి పట్టుదల అవన్నీ మీ ఫేస్లో కాదు సినిమాలో కనిపిస్తుంది, అలా జరిగిందండి. అది దిస్ ఈజ్ ద ఆల్ఫా. February 20th ఈ లోపల ప్రమోషన్స్గా పెద్ద ఈవెంట్లు జరుగుతుంది, మంచి ప్రమోషన్స్లో ఉంటుంది మన సినిమా ఆల్ఫా. 20వ తారీఖు రిలీజ్ అండి. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కన్నడి కానీ కర్ణాటకలో మా మదర్ టంగ్ తెలుగు కాదు, దానివల్ల కానీ నాకు తెలుగు ఇంత మాత్రం ఎలా వచ్చు అంటే తెలుగు మూవీస్ అంటే నాకు పిచ్చి. యాక్చువల్లీ తెలుగు మూవీస్ భయంకరంగా చూశాను, అన్ని తెలుగు మూవీస్లు వాచ్ చేశాను. అది ఒకే రీజను నాకు తెలుగు ఇంత మాత్రం మాట్లాడుతున్నాను. సో ముందుగా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. చీఫ్ గెస్ట్ గారు మా డైరెక్టర్ సముద్ర సర్రు శ్రీనివాస్ సార్, దాని తర్వాత రవిశంకర్ సార్ గురించి చెప్పాలంటే మేము కన్నడ మూవీ అద్భుతంగా తీసాము. యాక్చువల్లీ ఒక 10 years హార్డ్ వర్క్ అంతా ప్లాన్డ్గా, ఒక యాక్టర్కి ఏమేమి కావాలి, యాక్టింగ్ కావచ్చు, ఫైట్ కావచ్చు, 6 pack కావచ్చు, బాడీ మార్షల్ ఆర్ట్స్ కావచ్చు, ఫైట్స్, హార్స్ రైడింగ్, వెపన్ ట్రైనింగ్, ఇదంతా తీసుకొని నేను ఒక మంచి టీమ్ ఫార్మేషన్ చేసుకొని ఒక మంచి స్క్రిప్ట్ ప్లాన్ చేసుకొని చేసాము కన్నడ మూవీ. అప్పుడు చేసేటప్పుడే ఇది కొంచెం బిగ్ బడ్జెట్. అప్పుడు మేము అనుకున్నాము తెలుగులో వేరే లాంగ్వేజెస్లో చేయొచ్చు, దీనికి ఇంత పొటెన్షియల్ ఉంది పాన్ ఇండియా అలా ఏమైనా చేయొచ్చు అని. కానీ నేను కొత్త యాక్టర్ కదా, దానివల్ల మేమేం ఆలోచించామంటే ఫస్ట్ కర్ణాటకలో చూద్దాము, టీజర్ సాంగ్స్ రిలీజ్ చేద్దాము, మన క్వాలిటీ మీద మనకు అంత కాన్ఫిడెన్స్ ఉంది, దానివల్ల మోస్ట్లీ ఎవరైనా చూస్తే 100% దానికి ఆఫర్ ఇస్తారు అని మైండ్లో ఒకటి పెట్టుకున్నాము. కానీ పెద్ద ఎక్స్పెక్టేషన్ కాదు, హోప్స్ పెట్టుకున్నాము. అలాగే టీజర్ ఇంకా ట్రైలర్ మొన్నే రిలీజ్ అయింది 6th. సో టీజర్ సాంగ్స్ రిలీజ్ అయింది. ఇమ్మీడియట్గా నాకు కాల్ వచ్చింది, మంజునాథ్ సార్ అని మన కర్ణాటకలో డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్ గారు, ఆయనకి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఆయన ఒకే మాట చెప్పారు, మన ఫ్రెండ్ కళా సృష్టి ఇంటర్నేషనల్ అని తెలుగులో పెద్ద డిస్ట్రిబ్యూటర్స్, మంచి డిస్ట్రిబ్యూటరు, మంచి సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆయన టీజర్ సాంగ్స్ చూశారు, ఆయనకి సూపర్ అమేజింగ్ అని అనిపించింది. ఇమ్మీడియట్గా చెప్తున్నారు మీకు ఒక ఆఫర్ ఇస్తారు, మీరు కలవాలి అని చెప్పారు. నేను షాక్ అయ్యాను. నేను ఏం చెప్పానంటే సార్ థియేట్రికల్ రిలీజ్ కావాలి, వాళ్ళు మంచిగా చేస్తారా అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఒక్కసారి మీట్ అవ్వండి అని. మేము కాల్లో మాట్లాడాము. సార్ ఇమీడియట్గా చెప్పారు, సార్ మీకు కాన్ఫిడెన్స్ ఎంత ఉందో మీకు ఆబ్వియస్లీ కాన్ఫిడెన్స్ ఉంటుంది, నాకు ఈ సినిమా పైన ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే నేను ఎన్నో సినిమాలు చూశాను, ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బట్టి టీజర్ చూశాను, సాంగ్స్ చూశాను. మంజునాథ్ సార్ కొన్ని బిట్స్ చూసారంట, వాళ్ళ డిసిషన్ పైన నేను ఒక డిసిషన్ తీసుకున్నాను. నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. మినిమం 100 థియేటర్స్లో నేను 2 స్టేట్స్లోను, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో నేను నా ఇన్వెస్ట్మెంట్తో రిలీజ్ చేస్తాను, మీకు మంచి ఆఫర్ బిజినెస్ ఇస్తాను, మీరు రండి మాట్లాడదామని చెప్పారు. మంచి బిజినెస్ ఇచ్చి సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. కొత్త వాళ్ళకి, కొత్త యాక్టర్కి ఇమ్మీడియట్గా తెలుగు నుంచి ఆఫర్ వచ్చి ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఒకే రోజు February 20 కర్ణాటకలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 2 స్టేట్లోనూ నేను ఇక్కడ రిలీజ్ చేస్తాను అని సార్ చెప్పారు. అది పెద్ద ఎంకరేజ్మెంటు, మాకు పాజిటివ్ వైబ్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ కొత్త అని మాత్రం మీరు అనద్దండి, మీకు కొత్త కానీ మీరు కొత్తలాగా లేరు, మీరే చెప్పుకుంటున్నారు అది కొత్త అని. ఎవరికైనా చూపించి ఇది కొత్త అడుగుతానండి అని చెప్పించండి, ఎవరికైనా సినిమా రిలీజ్ అయినా అంతే కదా సార్. కూడా నేను మైండ్లో అదే పెట్టుకున్నాను సార్. ఒక 150 రూపీస్ 200 రూపీస్ మన ప్రేక్షకులు ఇస్తే ఒక పెద్ద స్టార్కి అయినా అంతే ఇస్తారు, లేకపోతే 50-100 రూపీస్ పైన పెట్టవచ్చు, ఒక కొత్త వాళ్ళకైనా అంతే పెడతారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేదంట ఎంటర్టైన్మెంట్.
కొత్త వాళ్ళు తక్కువ ఎంటర్టైన్మెంట్ అలా ఎక్స్పెక్ట్ చేయరు. దానివల్ల నేను బాగా హార్డ్ వర్క్ చేసి, అంటే ఇష్టపడి కష్టపడి చేస్తున్నాము. కంటెంట్ బాగుంది, అంతా బాగుంది, అంతా ప్లాన్డ్గా చేసాము, హానెస్ట్గా చేసాము. సో మనకి సినిమా అంటే పిచ్చి, దానివల్ల వెరీ హానెస్ట్గా చేసాము. సో అలాగే రెస్పాన్స్ కర్ణాటకలో వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది. ఐ థింక్ ఇక్కడ కూడా బెస్ట్ రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎస్ సార్ ఫస్ట్ ఈవెంటే ఇంత బాగుంది. అంతా మీడియా మిత్రులందరికీ నేను కోరుకునేది ఏమంటే, దయచేసి తెలుగులో ఏమైనా మిస్టేక్ ఉంటే దయచేసి క్షమించండి. మీ ముందు మాట్లాడుతున్నానంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంటింటికి వెళ్ళి మాట్లాడినట్టు నేను. సో దయచేసి మీరు బాగా సపోర్ట్ చేయాలి. మీరే మాకు బ్రిడ్జ్ ఆడియన్స్కి మనకి. సో మీ బెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ విల్ డూ యువర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ బాగా నచ్చిందా మీకు? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. మనం కర్ణాటకలో ఎగ్జామ్స్ ఉంది డిగ్రీ కాలేజ్లో. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. కాలేజెస్కి వెళ్ళాము, ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇప్పుడు కొత్త యాక్టర్స్ వచ్చారంటే ఒక ట్యాబ్లో వెహికల్ తీసుకొని వెళ్ళాము. ఏదో జనరల్గా స్టూడెంట్స్కి ఉంటుంది కదా, కొత్త వాళ్ళు వచ్చారో చూద్దాము అని నార్మల్గా ఉంటారు, ఒక చిన్న క్లాప్స్ అది ఇది ఓ అని అనుకొని. ఒక్కసారి టీజర్ చూశాక, దాని తర్వాత సాంగ్స్ చూశాక ఆ రియాక్షనే వేరేలా ఉండింది. దాని తర్వాత నేను ఆ వీడియోగ్రాఫర్స్ని అడిగాను, మీరు అన్ని సినిమాలకు వెళ్తుంటారు కదా, ఇది సినిమాకు ఉండే క్రేజా లేకపోతే మన కంటెంట్ అలా ఉందా, ఎలా చెప్పండి జెన్యూన్ కానీ. వాళ్ళు చెప్పారు, సార్ ఇది 100లో 1, 1000లో 1, ఇంత రెస్పాన్స్ ఎవరెవరు చూసారో వాళ్ళకంతా పిచ్చిగా నచ్చింది కర్ణాటకలో. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా అలాగే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. దానికి మీ మీడియా మిత్రుల సపోర్టే 100% మీరే మనకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీరే ఇంటింటికి వాళ్ళకి రీచ్ చేయవచ్చు. సో February 20 థియేటర్స్లో రిలీజ్ అవుతా ఉంది. కర్ణాటకలోనూ సేమ్ డేట్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ డేట్. సో February 20. ఇంకొక విషయం చెప్పాలి, ఈ సినిమాని థియేటర్లో చూస్తేనే మజా 100%. ఎందుకంటే అంత క్వాలిటీగా తీసాము. ఆ సౌండ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అన్నిటినీ మీరు థియేటర్లో చూస్తేనే ఇది థియేటర్ సినిమా, 100% థియేటర్ సినిమా. మీరు టీవీలో కానీ మొబైల్లో కానీ అని చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ మీకు దొరకదు 100%. థియేటర్లో దయచేసి థియేటర్లో చూడండి. ట్రైలర్ నచ్చినప్పుడు దయచేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్. February 20 రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.